ఆదికాండం 43వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండం 43వ అధ్యాయము 9వ వచనం. నేను అతని గూర్చి పూట పడుదును, నీవు అతని గూర్చి నన్ను అడగవలను. నేను అతన్ని తిరిగి నీ యొద్దకు తీసుకువచ్చి నీ ఎదుట నిలవబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును అనేటువంటి మాట యూదా పిల్లర తన తండ్రి అయినటువంటి యాకోబుతో మాట్లాడుతున్నాడు. మనందరికీ తెలుసు, ఈ యొక్క యాకోబు కుమారులందరూ కూడా కలిసి వారు ఉంటున్నటువంటి స్థలము ఆ కానాను లోపల కరువు వచ్చేసినప్పుడు వీరందరూ కూడా ధాన్యం కోసం ఎక్కడికి వెళ్తారు? ఐగుప్తుకి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో పిల్లర అమ్మేది కొని తెచ్చేసుకుందామని వీళ్ళు ఈజీగా ప్లాన్ చేసి వెళ్తే ఆడికి వెళ్ళిన తర్వాత మొత్తం కథ అడ్డం తిరిగిపోయింది. యోసేపు పట్టుకుని ఏమంటున్నాడంటే, అప్పుడు ఆ కాలంలో పిల్లర ఒక ఉన్నతమైన స్థానంలో పిల్లర యోసేపుని దేవుడు ఉంచాడు. యోసేపుని దేవుడు అంతగా ఆశీర్వదించాడు. అతని యొక్క మాట సెలవు లేనిది అక్కడ ఏది జరగదు. అంతటి ఆధిక్యతను దేవుడు యోసేపుకి ఇచ్చాడు. ఏమండి, అలాంటి వాడి దగ్గరికి వెళ్ళారట వీళ్ళందరూ. వెళ్తే యోసేపు అంటున్నాడు, మీరందరూ కూడా ఎవరనంటే, మేము ఇలా పలానా యాకోబు కుమారులు అని చెప్పేసానంటే, మీరందరూ ఎంతమంది అన్నాడట. ఎంతమంది అంటే, ఏమండి దీంట్లో తెలివైన వాళ్ళు మాట్లాడుతున్నారట. ఏమనంటే, మేము మొత్తం 12 మంది. అంటే మరి అదేంటి ఇంతమంది ఉన్నారని అంటే, ఒకడేమో మా నాన్న దగ్గర చిన్నోడు, మా నాన్న దగ్గర ఉన్నాడు అంటే, మరి ఇంకొకటి ఏంటంటే ఇంకొక లీడ్ అన్నారట. ఈ లీడ్ అనే మాట ఎవరితో చెప్తున్నారు? ఉన్నోడితోనే చెప్తున్నారు. ఒళ్ళు మండిపోయింది లోన. సరే ఏం చేయాలో చేద్దామని అలా ఉన్నాడు. తర్వాత అందులో పిల్లరా కొంతమంది పట్టుకుని పిల్లరా ఆ మిగిలిన వాళ్ళతో అంటున్నాడట, ఏమనంటే, మీరు బ్రతుకున్నట్లు ఇందాక అన్నారు కదా ఇంకొకడు లేడని ఆయన తీసుకురండి, అలాగే మీ నాన్న దగ్గర ఉన్నామని కూడా ఆయన తీసుకొస్తే నేను వీళ్ళని ఏం చేస్తాను, వదులుతాను అన్నాడు. అంటే సరే ఆ మాటను పట్టుకుని పిల్లరా వీరు తండ్రి దగ్గరికి వెళ్ళి యాకోబుతో అంటున్నారు. ఈ కథ అంతా చెప్పి ఏమన్నారంటే, నువ్వు ఒక్కసారి పంపితే మేము ఈయన తీసుకెళ్ళి చూపించి కొత్త బత్తాలు కూడా తెచ్చేస్తాం అని అంటే, యాకోబు ఒప్పుకోవట్లేదు. ఆల్రెడీ ఒక కుమారుణ్ణి పోగొట్టేసుకున్నాను, ఇప్పుడు ఈ రెండవ కుమారుని కూడా నేను పోగొట్టుకోలేను. ఇంక వీడిని కూడా పోగొట్టుకుంటే నాకు పూర్తిగా రాహేలు యొక్క జ్ఞాపకాలు ఇంకా నాకు ఉండవే కాబట్టి వీళ్ళు ఆవిడ గారిని చూసుకున్నా అన్నట్టుగా ఏదో మొత్తానికి పంపించను అంటున్నాడు. ఎంతోమంది అడుగుతున్నారు, నాన్న అది కాదు నాన్న ఇది కదా అంటే, ఎవరు మీకు పంపించను, ఇంకా నన్ను అడగద్దు అలా ఇలా అంటుంటే యూదా ఇలా అంటున్నాడట, నాన్న నేను వీడిని గూర్చి నేను పోటు పడతాను, వీడికి ఏది కాదు, ఒకవేళ వీడికి ఏదైనా అయితే కనుక ఆ నింద ఎప్పుడు కూడా నా మీద ఉంటుంది, నేనేం కానే ఉన్నానా, నన్ను నమ్ము, నేనున్నాను కదా, ఈ బెన్యామీనికి ఏది కాదు అని పిల్లరా ఒక భరోసా ఇచ్చి ఆ బెన్యామీన్ని తీసుకుని అక్కడికి వెళ్ళాడు. యోసేపు ఏమన్నాడంటే, వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళని వదిలేస్తా అన్నాడు కదా, అయితే అన్నట్టుగానే తీసుకొచ్చిన తర్వాత ఈ బెన్యామీన్ లో అనేసి వాళ్ళందరిని వదిలేడాడు. మళ్ళీ ఇప్పుడు తండ్రికి మాట ఇచ్చాడు, ఏమని, వాడికి ఏది కానివ్వను, వాడికి ఏ హాని రానివ్వను అన్న మాట ఇచ్చాడు. ఇప్పుడు యోసేపు ఏం చేశాడు, బెన్యామీన్ని లోన పెట్టాడు. ఇదంతా కూడా చాలా బాధ అనిపించింది. ఆ సందర్భంలో యూదా మరలా ఆ యోసేపు ఎదుటి నించుని అంటున్నాడు, అయ్యా వీడి ప్రాణం నా తండ్రి ప్రాణంతో పెనవేయబడింది, వీడికి ఏదన్నా అయితే నా తండ్రి తట్టుకోలేడు, వీడికి ఏది కానివ్వనని నేను వీడి కొరకు పూట పడతానని నేను మాటిచ్చి తీసుకొచ్చాను. ఒకవేళ ఏదైనా చేయాలనుకుంటే కనుక వాడికి బదులు నన్ను చేసుకోండి, ఆ విషయంలో నన్ను బంధించండి, వాడిని మాత్రం వదిలేయండి అనేటువంటి ఒక విన్నపం పిల్లల యోసేపు ఎదుట యూదా చేస్తున్నవాడిగా మనం కనిపిస్తూ ఉంటాడు. అంటే అటు తండ్రి దగ్గర మాట్లాడితే ఏమన్నాడు, నానా నేను బెన్యామీన్ విషయంలో ఇతని కొరకు నేను ఏం చేస్తాను, పూట పడతాను. అటు యోసేపు దగ్గర కూడా అదే మాట, అవసరమైతే నన్ను బంధించు, నన్ను ఏదైనా చేసుకో, కానీ వాటిని మాత్రం ఏది
చేయకు అని తన సహోదరుల కొరకు పూట పడుతున్నటువంటి అనుభవం. పిల్లలు తన సహోదరులకి ఏం కాకూడదు, వారందరూ కూడా క్షేమంగా ఉండాలి, వారందరూ కూడా బాగుండాలి అనేటువంటి ఆ మనస్సు ఈ యొక్క యూదాలో మనం చూడగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అంటే మూడవదిగా యూదా ఎలాంటి అనుభవం కలిగిన వాడు అంటే యూదా తన సహోదరుల కొరకు పూట పడినవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యూదా తన సహోదరుల కొరకు తండ్రితో అదే మాట చెప్పాడు, నాన్న నేను తమ్ముడి కొరకు నేను పూట పడతాను, వాడి ప్రాణానికి నా ప్రాణం అడ్డు, ఏం అవ్వదు. యోసేపుతో అదే చెప్తున్నాడు, నువ్వేదైనా చేయాలనుకుంటే నన్ను చేయి, కానీ వాడిని మాత్రం ఏమీ చేయకు. అంటే వారెవ్వరికి ఏం కాకూడదని వారి విషయంలో ప్రయాసపడుతున్న వాడిగా, లేకపోతే వారి కొరకు ఒక ప్రత్యేకమైన ప్రార్థన యూదా పిల్లరా ఆ రాజు అయినటువంటి ఆ యోసేపు ఎదుట చేస్తున్న వాడిగా పిల్లరా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో కూడా ఇలాంటి అనుభవం, అంటే ఇతరుల కొరకు పూట పడేటువంటి అనుభవం మనందరికీ ఉండాలి. ఈ మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఈరోజు మనం బాగున్నామంటే కాదు, మనం సేఫ్ సైడ్లో ఉన్నామంటే కాదు, ఇతరులు కూడా అలా ఉండాలని కోరుకోవడమే వారి విషయమే పూట పడ్డం. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి. మనం చక్కని సంపన్న స్థితిలో ఉంటే కాదు, అనేకులు కూడా అలానే ఉండాలని ఈరోజు ఆశించాలి. ఈరోజు నా మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరు, అది పిల్లల యూదాలో స్పష్టంగా కనిపిస్తున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి అనుభవం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలుంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, అంటే ఇతరుల గురించి ఆలోచించేటువంటి మనసు మనకు ఉండాలి. ఈరోజు ఎవరి సైడ్ వారు ఆలోచించుకుంటున్నారు, ఏమంటే ఇతరుల కొరకు ఆలోచించే అనుభవం పిల్లలే ఈరోజు చాలామందికి లేదు. అంటే మీరు ఏమంటారంటే ఎవరి బాధలు వాళ్ళకే ఉన్నాయండి అంటే, ఇంకా అలా అనుకుంటే ఎవరు ఎవరికి సహాయం చేయాల్సిన అవసరం లేదు, ఇక ఎవరో ఎవరికి ఫోన్లు చేయాల్సిన అవసరం లేదు, ఇక ఎవరో ఎవరికి రత్నం ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఇంకెవరో ఎవరికి ఏది చేసుకోవాల్సిన అవసరం, ఎవడు మానాలు బతకడం ఇంకా అలా అనుకుంటే అవుద్దా? ఈరోజు ఆలోచించే మనస్సు ఉండాలి. ప్రజలకు ఏ విధము చేతనైనా మేలు చేద్దాం, ఈ యొక్క కారణం చేత వారికి మేలు చేద్దాం, లేకపోతే ఇతరులకు మేలు చేసే అంత స్థాయి నీది కాదా, ఇతరులకు పెట్టేటంత ఆ స్తోమత నీది కాదా, దయచేసి వారి కోసం ప్రార్థనన్నా చేస్తే అది కూడా పూట పడ్డమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ కళ్ళ ముందు ఎన్నో దయానీకమైన పరిస్థితులు నువ్వు చూస్తా, ఎన్నో బాధాకరమైన పరిస్థితులు నీ కళ్ళ ముందు నువ్వు చూస్తున్నావు. అలాంటి వాటిని గురించి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక సహోదరి నీ దగ్గరికి వచ్చి నా భర్త వల్ల నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను అని నీతో చెప్పిందనుకో, వెంటనే నువ్వు ఆమె విషయమే పూట పడడం అంటే ఏంటో తెలుసా? నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి ఏం చేయాలంటే, ప్రభువా గతించిన దినాల్లో నా భర్త కూడా అలానే ఉన్నాడు, కానీ నా భర్త నీవు మార్చుకున్నావు. ఒకప్పుడు నా భర్త అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, నా భర్త జీవితంలో స్థిరత్వం లేనప్పుడు, త్రాగుడుకు బానిస అయిపోయి అలా ఇలా బ్రతుకుతున్నప్పుడు నేను ఎంతగా ఇబ్బంది పడ్డానో నీకు తెలుసు, నేను ఎంతగా వేదన చెందాను నీకు తెలుసు. ఇప్పుడు నా ప్రార్థనను విని, సంఘ ప్రార్థన దైవ సేవకులు ప్రార్థించగా, ప్రభువా నా భర్త మారాడు, నువ్వు నా భర్తను మార్చుకున్నావు, ఈరోజు నా స్థితి బాగుంది, నాలాంటి స్థితే తనకు కూడా దయచేయ. ఈరోజు ప్రార్థించాలి. ఎవరైనా పిల్లలు వారిని ఇబ్బంది పెట్టినటువంటి విధానాన్ని బట్టి ఎవరైనా తల్లులు మీ దగ్గరికి వచ్చి, నా పిల్లలు నా మాట వినట్లేదు, నా పిల్లలు నా చేయి దాటిపోయారు, నా పిల్లలు అలా ఇలా అని వారి పిల్లల గురించి నీ దగ్గర బాధపడితే, అదంతా ఇని వాళ్ళు అలాగట అని ఇంకొకరి దగ్గర చెప్పడం మానేసి, పిల్లరా అయ్యా నా పిల్లల్ని నువ్వు స్థిరపరచవు కదా, అలాగే వారి పిల్లల్ని కూడా స్థిరపరచు ప్రభు. ఎవరైనా తమ యొక్క అస్వస్థతను లేకపోతే వారికి ఉన్నటువంటి ఇబ్బందిని నీ దగ్గర మాట్లాడి, ఇది నా పరిస్థితి, ఇది నా జీవితం, నేను ఇంత వేదన అనుభవిస్తున్నాను, నేను ఇంత బాధను అనుభవిస్తున్నాను అని ఎవరైనా నీ దగ్గర మాట్లాడితే నువ్వు వెంటనే ఏం చేయాలో తెలుసా? వారి కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాలి. ఒకవేళ ఏదైనా సాయం చేసేటువంటి స్థితి నీకు ఉందా, ఖచ్చితంగా వారి కోసం అలా చేయాలి. ఇది పూట పడ్డం. దేవుని స్తోత్రం కలుగును గాక. కీర్తన గ్రంథము, దావీదు ఇలా పూట పడ్డాడు. కీర్తన గ్రంథము 35వ అధ్యాయము 13వ వచనం.
ఉమ్. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్టు కట్టుకుంటుని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. వారు వ్యాధితో నున్నప్పుడు, ఎవరు వారు? ఎవరో అది మనకు అనవసరం. ఈరోజు పిల్లరా, ఎవరు వారు అని అంటే ఎవరో, కానీ నీవైతే ఏం చేయాలంటే వారి వ్యాధిని గురించి విన్నావు కదా, అలా ఉన్నారని నువ్వు తెలిసింది కదా, వారి కోసం నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. దావీదు పిల్లరా, ఇతరుల కొరకు అతడు పూట పడుతూ ప్రార్థన చేస్తున్నవాడిగా ఉన్నాడు. వారు వ్యాధితో ఉన్నప్పుడు, వారు వ్యాధితో ఉన్నారని తెలిసింది దావీదుకి. వెంటనే వారి కోసం పూట పడ్డాడంటే వారిని స్వస్థపరచు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఇంకా అవసరమైతే వారి కోసమే. ఎవరు వారానంటే వారెవరో నీకు తెలియదు, వారు నీ కులము కాదు. ఏమండి, వారు నువ్వు చేస్తున్న వృత్తిని వారు చేస్తున్నవారు కాదు, నీ యొక్క దగ్గర కుటుంబీకులు కాదు. వారెవరో అవసరమైతే వారెవరో కోసం పిల్లరా నువ్వు అవసరమైతే ఉపవాసం కూడా ఉండాలి. ఇక్కడ చూడండి, దావీదు పూట పడుతున్నాడు. ఇది పిల్లరా ఈరోజు ఇతరుల కొరకు మనము చేయాల్సిన ఒక ఉన్నతమైన పని. దేవుని స్తోత్రం కలుగును గాక. వారు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనెపట్టు కట్టుకున్నాను. అంత మాత్రమే కాదు, ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరుచుకున్నాను. ఉపవాసం ఉండి అలాంటి వారి కోసం ప్రార్థన చేస్తాడట. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా నీ జీవితంలో ఇతరులను గూర్చి నువ్వు పూట పడేటువంటి ఆ అనుభవాన్ని కలిగి ఉండడానికి నువ్వు ఇష్టపడుతుంది నీకు ఎంతో దీవెన. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా నేను అంటాను ఈరోజు. మరి నేను ఇతరుల కొరకు పూట పడుతూ ఉంటే మరి నా కోసం పూట పడేవారు ఎవరు అని అంటే, ఈ పని అందరం చేస్తే ఒకరు కొరకు ఒకరు పూట పడుతున్నట్లే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నీవు ఆ వ్యక్తి కోసం నువ్వు పూట పడేట వ్యక్తివి కాగలిగితే, ఆ వ్యక్తి అదే పని చేస్తే ఆ వ్యక్తి నీ కొరకు పూట పడుతున్నట్లే కదా. నీవు ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి కూడా అలాగే ఇతరుల కొరకు ప్రార్థన చేయాలనుకుంటే మరి ఆ ప్రార్థనలో నీ ప్రస్తావన కూడా వస్తుంది కదా. ఈ మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, మన కోసం మనం చేసుకోవడం కంటే ఇతరులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి కోసం మనం ఎక్కువగా ప్రార్థన చేయడం చాలా చాలా అవసరం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యూదాలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి 3వ లక్షణం ఏంటంటే ఇతరుల కొరకు అతడు పోటు పడేటువంటి లక్షణం. ఈ మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, అదేవిధంగా మనం ఇతరుల కొరకు పోటు పడేటువంటి వారిగా ఉండాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంది.